ప్రేమించుకునే ప్రతి ఒక్క కపుల్స్కి చెప్తానండి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, మీరు ఒక పర్సన్ని ప్రేమించే ముందే ఆలోచించండి. కులాలు వేరైనా, మతాలు వేరైనా, నేను పెళ్లి చేసుకుంటాను, నా పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోగలను అని మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు మీకు 100% నమ్మకం ఉంటేనే ప్రేమించండి. ప్రేమించేసి ఒక 5-6 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉండి పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి జాతకాలు కలవలేదని, మా అమ్మ నాన్న ఒప్పుకొని అన్నారని, క్యాస్ట్ వేరని చెప్పి, ప్రాంతాలు వేరని చెప్పి, భాషలు వేరని చెప్పి, ఇలా ఒకరి ఫీలింగ్స్తో ఆడుకోకండి, ఒకరి ఎమోషన్స్తో ఆడుకోకండి. ఎందుకంటే అది చాలా అంటే చాలా దారుణమైన విషయం. మీకు ప్రేమించుకునే ముందే తెలియదా కులాలు వేరు, ప్రాంతాలు వేరు, భాషలు వేరు అని? క్యాస్ట్ వేరని చెప్పి ప్రేమించుకునే ముందే తెలియదా? తెలిసినప్పుడు ఒకరి మనసుతో ఎందుకు ఆడుకుంటారు? ఒకరి ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో ఎందుకు ఆడుకుంటారు? అంటే మీకు టైంపాస్కి కావాలా రిలేషన్షిప్? మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు మీకు టైంపాస్కి రిలేషన్షిప్ కావాలా? టైంపాస్ కన్నా ముందే చెప్పు. అప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ ఒకరికొకరు చెప్పుకోండి, జస్ట్ టైంపాస్ రిలేషన్షిప్, నేను పెళ్లి చేసుకోండి. అంతేగాని ప్రేమించుకునే తడుపు ఒక మాట, పెళ్లి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొక మాట, క్యాస్ట్ వేరు, జాతకాలు కలవలేదు, ఇలా చెప్పి ఒకరి ఎమోషన్స్తో, ఒకరి లైఫ్తో, ఒకరి ఫీలింగ్స్తో ఆడుకోవకండి. ఆలోచించండి.